ఈరోజు నేను ఫ్లిప్కార్ట్లో నుంచి తీసుకున్న ఒక లెహంగా మీతో షేర్ చేస్తానండి. ప్రైస్ వైజ్ అది వచ్చి 2300 చేంజ్. చూసి చాలా బాగుంటుందేమో, ఆ పిక్చర్లో ఉన్నట్టే వస్తుంది, ఆ క్రష్ లుక్ వావ్ సూపర్ అని అనుకుని ఆర్డర్ చేసాము. వెరాజ్ రిటర్న్ ఉండటం వల్ల బతికిపోయాము. అంటే లుక్ వైజ్ సేమ్ అలానే ఉంది, బట్ క్లాత్ అయితే అస్సలు బాగాలేదనే చెప్పాలి. 2400 పెట్టినప్పుడు మంచి క్లాత్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తాం కదా యూజువల్లీ ఎవరమైనా. సో చూద్దరు కానీ రండి ఎలా ఉందో. బ్లాక్ అండ్ మెరూన్ కాంబినేషన్ వస్తుందండి. ఫొటోస్లో ఏమో మంచి మంచి బొటిక్ వాళ్ళ అవుట్ఫిట్స్ అన్నీ పెట్టేసేసేసి దానికి వేరే డూప్లికేట్ కాపీస్ అన్నీ అమ్మేస్తూ ఉంటారు ఈ ఆన్లైన్ వాళ్ళందరూ. ఇది అలానే అయ్యింది. చూడండి, ఇది బ్లౌజ్ పీస్, క్రేప్ మెటీరియల్. అస్సలు క్రేప్ మెటీరియల్ అంటే ఎంత తక్కువకి వస్తుంది చెప్పండి. ఈ డిజైన్ చూసి కనీసం పట్టు కాకపోయినా ఒక పట్టు టైప్ క్లాత్ ఉన్న షైన్ ఉన్న క్లాత్ ఇస్తారేమో అనుకున్నాను. దుప్పటా నీట్గానే ఉందని చెప్పాలి. ఎందుకంటే దీనికి గొట్టపాటి లేసును అండ్ ఇప్పుడు టాజిల్స్, ఇప్పుడు ఏ శారీస్లో చూసినా ఏ లెహంగాస్లో ఓనీలు చూసినా టాజిల్సే మెయిన్ హైలైట్ అండి బాబు. చూడండి, దీనికి గొట్టపాటి లేస్ వచ్చింది. ఫుల్ త్రూ ఆల్ 4 ఎడ్జెస్ వస్తుంది గొట్టపాటి లేస్. దీని మీద ప్రింట్ కూడా చాలా బాగుంది. కానీ చెప్పాను కదా క్లాత్ ఎలా అంటే ఒక తక్కువ కాస్ట్ క్రేప్ లైనింగ్స్ కాకుండా సిల్క్ లైనింగ్స్ అని వస్తాయండి. ఆడవాళ్ళకి ఒక ఐడియా ఉండేది, సిల్క్ లైనింగ్స్ అని ఇంతకుముందు వచ్చేవి. మీటర్ మేబీ ఒక 30 రూపీస్ 40 రూపీస్. అలాంటి మెటీరియల్ లుక్ డిజైన్ మీరు ఫోటోలో ఇప్పుడు వీడియోలో చూసి వావ్ బాగుంది కదా ఏంటండి మీరు అలా అంటున్నారు అని అనుకోవచ్చు. కలర్ డిజైన్ ఫోటోలో చూసినట్టుగానే ఉందండి, కానీ క్లాత్ అయితే మాత్రం చూడండి, సౌండ్ వినిపిస్తుందా మీకు? చాలా బరకగా అసలు పేపర్ లాగా ఉందండి. కానీ డిజైన్ వెరాజ్ లెహంగాలో ఇచ్చిన క్యాన్ అంతా బాగుంది, కానీ క్లాతే బాగాలేదు. ఇది చూడండి, లెహంగా నడుం దగ్గర ఇలా ఇచ్చాడండి. ఇది సెమీ స్టిచ్డ్ కూడా కాదండి, మొత్తం కుట్టేసి ఉంది. కుట్టేసి సైడ్ ఇలా జిప్ ఇచ్చాడు, కనిపిస్తుందా మీకు? ఓకే, అండ్ అడ్జస్ట్ చేసుకోవడానికి థ్రెడ్స్. అండ్ ఇప్పుడు ఈ హ్యాంగింగ్స్ బాగా ఫ్యాషన్ కదా లెహంగాస్కి, పక్కన వేలాడుతూ ఉండాలని. సో వాటికి కుట్టుకోమని కూడా ఇచ్చేసారు వాళ్ళే. చూడండి, ఇవి మాత్రం చిన్న క్యూట్గా చిన్ని పిల్లోస్ లాగా ఉన్నాయి. ఓకే, ఇప్పుడు లెహంగా చూద్దాం రండి. ఏమిటండి బాబు, ఇంత ఫ్లేరు, ఇంత డిజైను, ఇంత నీట్గా వస్తే మీరు బాగాలేదంటున్నారు ఏంటి అంటారు. మీరు కన్ఫామ్ అంటారు. కుట్టడానికి బాగుంటే అయితే సరిపోదు కదండి, కొంచెం క్లాత్ కూడా బాగుండాలి కదా. చూడండి, పర్ఫెక్ట్గా ఇచ్చాడు. లైనింగ్ విత్ క్యాన్ అంతా బాగుంది, బట్ క్లాత్ అయితే బాగాలేదు. అండ్ ఈ చివర వచ్చిన ప్రింట్ ఉంది చూసారా, ఇది ఇలా కొంచెం రబ్ చేసినా పోతుంది. అండ్ చూడండి, పడుతుంది దాని మీద. సో ఒక్క వాష్ తర్వాత ఇదైతే ఖచ్చితంగా పోతుంది. ఫ్లేర్ అంతా బాగుంది. చూడండి, మీకు ఇంకా డీటెయిల్గా చూపిస్తాను, ఒక్క నిమిషం. ఇది లెహంగా టోటల్ ఫ్లేర్ అండి. చూడండి ఇలా వస్తుంది డిజైన్. ఫ్లేర్ బాగుంది, ప్రింట్ బాగుంది, డిజైన్ బాగుంది, కలర్ కాంబినేషన్ బాగుంది, కానీ క్లాత్ బాగాలేదండి. ఇదైతే ఈ ప్రింట్ మీకు చూడండి, గోల్డ్ మీకు మెరుస్తున్నట్టు కనిపిస్తుందా? ఇదంతా దీనిదేనండి. దులిపితే ఊడిపోతుంది, ఇంకా ఉతికాక ఎలా ఉంటుందో మీకు చెప్పక్కర్లేదు అనుకుంటా కదా. చూడండి, కొంచెం కొద్దిగా దుప్పటా మీద పోల్చుకుంటే ఇది కొంచెం స్మూత్గా ఉంది, కానీ బ్లౌజ్ కానీ దుప్పటా కానీ అస్సలు బాగాలేదండి. లెహంగా మీద డిజైన్ ఆ అవుట్లైన్ మాత్రం పర్ఫెక్ట్. అయితే వరస్ట్ అని అయితే చెప్పరు కానీ ఓకే, కానీ 2400 పెట్టే అంత వర్తీ అయితే కాదు.
ఇది 1500కి వస్తే ఎక్సలెంట్ అని చెప్పచ్చు. ఈ 2400కి ఎక్స్పెక్ట్ చేసే క్వాలిటీ అయితే అస్సలు కాదండి. ఒక మంచి డిజైనర్ అవుట్ఫిట్ని ఇమిటేషన్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉందండి. కలర్ కాంబినేషన్ అంతా చూడటానికి చాలా బాగుంది, కానీ క్లాత్ అయితే అస్సలు బాగాలేదండి.